నమస్కారం అండి, నేను మీ డాక్టర్ నగర రమేష్. మనం ఈరోజు వచ్చేసి సర్వేల గురించి టాపిక్ ఏంటిది, సర్వేలు ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము, ఎక్కడ చేస్తాము, దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ ఛానల్కి స్వాగతం. సో మనకి ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్ కానీ తెలంగాణ వైజ్గా కానీ ఏపీలో కానీ సర్వే అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్యలని పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తున్నా, కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసినా కొన్ని ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే డిజిటల్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే ఈ అన్నిటికీ సొల్యూషన్ ఒక డిజిటల్ సర్వే ద్వారానే జరుగుతుంది. సో మనం ప్రజెంట్గా ఈ డిజిటల్ సర్వే అనేది తెలంగాణలో అసలు జరగకపోవడం అండ్ ఏపీలో సగంలో ఆగిపోవడం, సో ఇవి మెయిన్గా ప్రాబ్లంలో క్రియేట్ చేస్తున్నాయి. సో ముందుగా అసలు ఈ సమస్యల నుంచి ప్రతి ఒక్కరు తమ ల్యాండ్లని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ వాళ్ళకి డాటా, ఎలాంటి డాటా ఇన్ఫర్మేషన్ అవసరం అనే దాని గురించి మాట్లాడదాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కానీ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క ల్యాండ్స్కి ఫెన్సింగ్ చేసుకోవడం కానీ, కడీలు వేసుకోవడం కానీ, మనం చాలా వరకు చూస్తుంటాం విలేజ్లో కడీలు పెట్టుకోవడం అంటారు. సో మెయిన్గా బౌండరీస్లలో కడీలు పెట్టుకోవడం కానీ, లేదంటే సరిహద్దులకు టోటల్గా కడీలు పెట్టుకోవడం కానీ, లేదంటే ఈ జియో ఫెన్సింగ్ అంటే సర్వే చేసుకోవడం ద్వారా, డిజిటల్ సర్వే ద్వారా మనకు టోటల్గా మన బౌండరీని ఫిక్స్ చేస్తూ కోఆర్డినేట్స్ అనేది ఫిక్స్ అయి ఉంటాయి. సో ఈ కోఆర్డినేట్స్ ద్వారా ఏమవుతుందంటే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మనం కొంచెమైనా జరిగినా కానీ ఈజీగా ఈ కోఆర్డినేట్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా మన దాంట్లో జరిగారా, వాళ్ళు మన దాంట్లో జరిగారా, మనం వాళ్ళ దాంట్లో జరిగామా, ఇలాంటి గ్రౌండ్ పొజిషన్ ఏదైనా మారిపోవచ్చు కానీ కోఆర్డినేట్స్ అనేది మారదు. ఇది ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకొకటి ఒరిజినల్గా మనం ఏ సర్వే నెంబర్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం, మన ల్యాండ్ కరెక్టేనా కాదా, వేరే వాళ్ళది ఏమైనా ల్యాండ్స్ మనకు ఏమైనా టచ్ అవుతుందా, మనం ఏమైనా వేరే సర్వే నెంబర్లోకి ఎంటర్ అవుతున్నామా, లేదంటే స్టోన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ కూడా మనకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతాయి. సో దీనికి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ అన్నిటిని చేయగలగాలి అంటే సర్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట. ఈ సర్వేలు రకరకాల ఇప్పట్లో చూస్తే కొన్ని టోటల్ స్టేషన్ తోటి, డీజీపీఎస్ తోటి, డ్రోన్ తోటి చాలా రకాలుగా చేస్తారు. బట్ దేనైనా కావచ్చు, కానీ మనం ఈ డీజీపీఎస్ ద్వారా సర్వే చేస్తే డెఫినెట్లీగా లైఫ్ లాంగ్ ఫిక్స్ అయ్యే కోఆర్డినేట్స్ మన దగ్గర ఉంటాయి. సో వీటి ద్వారా మనం ఫ్యూచర్లో ఎవ్వరు కూడా మన దాంట్లోకి రాకుండా చూసుకోవచ్చు. అండ్ భవిష్యత్తు తరాలకి, మన ముందు తరాలకి ఇవి వాళ్ళకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడైనా చూసుకోవాలనుకుంటే ఆ కోఆర్డినేట్స్ని మనం మొబైల్లో ఎంటర్ చేస్తే డైరెక్ట్లీగా ఆ లొకేషన్ పిన్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా తెలియకపోయినా కూడా ఈ ఒక్క ఫోన్ని యూజ్ చేసుకొని మనం మన ల్యాండ్ మీదకి వెళ్ళవచ్చు. అంత సులువైన మార్గాన్ని మన ఈ డిజిటల్ సర్వే చూపించగలుగుతుంది. అందుకని అది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎందుకు మనం ప్రతి ఒక్కటి ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా ఎందుకు సర్వే చేసుకుంటాం, అది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం. సేమ్ అలాంటిది మనం ఫెన్సింగ్ చేసుకుంటే కూడా మన ల్యాండ్ని మనం కాపాడుకున్నట్టు. ఈ ఫెన్సింగ్ ఎలా చేసుకోవాలంటే మనం సర్వే చేసుకుని వన్ టైం ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకెవరికి ఎలాంటి ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఎట్లా నడుస్తుందంటే బయట మార్కెట్లో ప్రతి ఒక్కరు సంపాదించడానికి ఈజీ మార్గంగా ఈ కబ్జాలు చేయడం, దందాలు చేయడం, బెదిరించడం ఇలాంటివి చూసుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ డాటా మీకు అక్కడ కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ విధంగా నేను చేసుకున్నాను, పలానా రోజు ఈ డేట్లో ఇది చేసుకొని నేను పెట్టుకోవడం ద్వారానే నేను ఈరోజు ఈ ల్యాండ్ని కాపాడుగలుగుతున్నాను అని చెప్పేసి చెప్పుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇదే కోఆర్డినేట్స్ని మనం నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కోర్టులో కూడా సబ్మిట్ చేసుకొని మన యొక్క ల్యాండ్ కోసం కొట్లాడడానికి మార్గదర్శకంగా ఉంటుంది. సో అందుకని ఈ సర్వేలలో ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ పక్కా ప్లానింగ్ ప్రకారం మన దగ్గర టీపాన్స్ అవైలబుల్ ఉన్నాయా, విలేజ్ మ్యాప్ అవైలబుల్ ఉందా, సంథింగ్ ఒకవేళ కాదు మనకు మున్సిపాలిటీస్ అయితే మాస్టర్ ప్లాన్స్లో ఏమైనా అవైలబిలిటీ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో కావున మనం ఎలాంటి ల్యాండ్స్ ఉన్నా, ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నా సర్వే చేసుకొని ఆ డాటాని మనం పెట్టుకుంటే భవిష్యత్తులో మనం ముందు తరాలకు ఇచ్చే ఒక డాటా సర్టిఫికేట్ ఎలాంటిదో, ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎలాంటిదో అలాంటిది సర్వే రిపోర్ట్ కూడా చాలా ముఖ్యమైన భాగంగా
మనం పరిగణించవచ్చు. వాళ్ళకి అది అవసరమైన పాట అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది.